హాయ్ గాయ్స్, ఈమె మా అమ్మమ్మ. హాయ్ చెప్పే. హాయ్ హాయ్ హాయ్. సో గైస్, మా అమ్మమ్మ అయితే ఒక మంచి హెయిర్ ప్యాక్ నేర్పించింది అనమాట. వింటర్ హెయిర్ ప్యాక్. డాండ్రఫ్ కానీ అసలు కూడా రాదు. చాలా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ లాస్ అస్సలు ఉండదంట. సో నేనైతే మీరు కూడా ట్రై చేయండి నాతో పాటు. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ చిన్న పాప చూడు. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే గోరింటాకులు మంచిగా నీట్గా సపరేట్ చేసుకొని ముళ్ళు అవి అలాంటివి ఏం లేకుండా. ఈ హెయిర్ ప్యాక్ వల్ల మనకి డాండ్రఫ్ రాదు, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, హెయిర్ లాస్ అస్సలు ఉండదు. అండ్ వైట్ హెయిర్ కూడా బ్లాక్. వింటర్ కదా, సో మనకి డాండ్రఫ్ చాలా వస్తుంది. సో ఇది పెట్టుకుంటే అసలు డాండ్రఫ్ అనేది రాదు. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందంట. సో మా అమ్మమ్మ చెప్పిందని నేను కూడా ట్రై చేస్తున్నా. ఏం లేదు, ఫస్ట్ ప్రాసెస్లో ఏంటంటే గోరింటాకులన్నీ మంచిగా నీట్గా సపరేట్ చేసుకోవాలి, ముళ్ళులు అలాంటివి ఏం లేకుండా. సో గోరింటాకులు సపరేట్ చేసుకున్న తర్వాత మనకి ప్యాక్కి కావాల్సినది గోరింటాకు ఆకులు అండ్ అలోవెరా అంతే. సో నేను అలోవెరా అయితే మా ఇంట్లో న్యాచురల్గా ఉంది అనమాట. సో న్యాచురల్దే తీసుకుంటున్నా. మంచి ప్రిఫర్ చేయండి న్యాచురల్దే బయట దానికంటే. సో దానికైతే తెంపినప్పుడు కొంచెం ఎల్లో ఉంటుంది కదా, అది బ్యాక్టీరియా అనమాట. అది నేను హెయిర్కి అస్సలు అప్లై చేయదు, దానివల్ల హెయిర్ ఫాల్ పక్కా అవుతుంది. సో ఆ ఎల్లోనెస్ పోవాలంటే 5 minutes వాటర్లో పెట్టండి. తర్వాత నేను చూపించే విధంగా నీట్గా క్లీన్గా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత సో మొత్తం ఎల్లో మొత్తం పోయినంత వరకు కడగండి. తర్వాత ఆ పల్పుని మాత్రమే సపరేట్ చేయండి, ఆ స్కిన్ తీసేసేయండి. ఎందుకంటే స్కిన్లో కూడా కొంచెం ఎల్లో ఉంటుంది కదా, అది హెయిర్కి అప్లై చేస్తే మంచిది కాదు. సో హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుంది దానివల్ల. అందుకే ఇలా స్కిన్ మొత్తం సపరేట్ చేసి ఓన్లీ పల్పు మాత్రమే యూజ్ చేయండి. బెటర్ ఇంట్లో ఉన్న అలోవెరానే యూజ్ చేయండి, బయట కెమికల్స్ యాడ్ చేస్తారేమో. ఇట్లా నీట్గా కట్ చేసుకొని మంచి పల్పు సపరేట్ చేసుకొని, మీరు కావాలంటే ఫ్రీ ఉన్నప్పుడు అలోవెరా ఇంట్లోదే యూజ్ చేయండి, బయటదైతే అస్సలు యూజ్ చేయకండి. ఇలానే తీసి పల్ప్ అంతా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని బయటది దొరికేది తీసుకుంటే అది ఎంత కెమికల్స్ యాడ్ చేస్తారో మనకు తెలియదు. ప్యూర్ అలోవెరా ఉంటుందని అయితే నేను నమ్మను. సో ఇంట్లోనే ప్రిఫర్ చేయండి మోస్ట్లీ. సో ఇలా నేనైతే మంచిగా ఆడుకుంటున్న దానికో జ్యూసీలాగా అనిపిస్తుంది. సో తర్వాత గోరింటాకులు అయితే ఇలా నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే దానికి చాలా డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ మొత్తం మనకి హెయిర్కి రావద్దు కదా. సో ఇలా మంచిగా నీట్గా కడుక్కోవాలి. మా అమ్మమ్మ చూపించే విధంగా కడగండి. మంచిగా నీట్గా అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. చూపిస్తా మీకు తర్వాత ఎంత డస్ట్ ఉందో. అసలు నేనైతే షాక్ అయిన, ఎంత డస్ట్ ఉంటుందా. మనమేమో ఈజీగా తెంపుకొచ్చి పెట్టేసుకుంటాము. సో ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇలా నీట్గా కడుక్కోండి. చూడండి ఎంత డస్ట్ ఉంది, ఎంత బ్లాక్ కలర్ అయినాయి వాటర్ మొత్తం, అంత డస్ట్ ఉంటుంది. అందుకే కొంచెం నీట్గా కడుక్కోండి. తర్వాత దీన్ని మిక్సీ పట్టండి. ఫస్ట్ ఓన్లీ గోరింటాకు పట్టండి, తర్వాత అలోవెరా యాడ్ చేయండి. నేను చూపిస్తాను. కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే తిరగాలి కదా మెషిన్లో. సో ఇలా నేను చూపించే విధంగా పట్టిన తర్వాత కొంచెం అలోవెరా యాడ్ చేసుకోండి. అలోవెరా యాడ్ చేసుకొని మళ్ళీ పట్టండి మిక్సీ. మరీ థిక్ పేస్ట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇట్లా మనకి అప్లై చేసే విధంగా మంచిగా ఇలా పట్టుకొని కన్సిస్టెంట్ ఇట్లా ఉండాలి మనకి హెయిర్కి, ఎందుకంటే మంచిగా అప్లై అవ్వాలి కదా. ఆయిల్ ఉన్న వాళ్ళు అయితే అసలు నేను ఆయిల్ యాడ్ చేయకండి. ఆయిల్ లేని వాళ్ళు మాత్రం కొంచెం ఆయిల్, ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మా అమ్మమ్మ పెట్టే విధంగా పెట్టుకోండి. స్కాల్ఫ్కి పెట్టుకోండి, హెయిర్ కన్నా ఎక్కువ స్కాల్ఫ్కి పెట్టుకోవాలి. ఇట్లా పార్ట్స్గా డివైడ్ చేయండి హెయిర్. పాయలు అంటారు కదా, ఆ పాయలుగా తీసి మొత్తం మంచిగా అప్లై చేసుకోండి. మంచిగా అప్లై చేసుకుంటేనే మనకి అప్లై చేసుకోవడం కొంచెం కష్టము. సో ఎవరైనా ఉంటే వాళ్ళతో అప్లై చేయించుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది. అప్లై చేసుకున్న తర్వాత ఇట్లా అప్లై చేసుకోండి. పార్ట్స్గా డివైడ్ చేసి అప్లై చేసుకున్న తర్వాత అయితే ఒక సన్లో ఒక 2 to 3 hours కూర్చోండి. అయితేనే చాలా ఫాస్ట్గా డ్రై అవుతుంది. లేకపోతే అయితే చాలా సేపు పడుతుంది. పచ్చిగా ఉండినాక కడిగితే అసలు దానికి రిజల్టే ఉండదు. సో మా అక్క కూడా అప్లై చేసుకుంటుంది. ఇలా మంచిగా పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టుకోండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, హెయిర్ కూడా షైన్ అవుతుంది, డాండ్రఫ్ రాదు.
అండ్ ఈ వింటర్కి అయితే బెస్ట్ హెయిర్ కేర్ అని చెప్తాను నేనైతే. చూడండి నాకైతే ఎంత ఫ్రెష్గా అనిపించింది అంటే మంచిగా ఫ్రీగా అనిపించింది. కొంచెం పొట్టు పొట్టుగా ఉంటుంది అనమాట, అది మొత్తం డ్రై అయిపోయినాక ఆ పొట్టు అదంతలో అదే ఊడిపోతుంది. మీరు ఇట్లా దులిపితే చాలు పోతుంది. ఆ పొట్టు ఉందని చెప్పి భయపడకండి, ఏం కాదు, అది ఒక డ్రై అయిపోయినాక మొత్తం పోతుంది. చూడండి మా అక్క హెయిర్ ఎంత మంచిగా షైన్ అవుతుంది. ఇదే మా అమ్మమ్మ చెప్పిన హెయిర్ ప్యాక్ అనమాట, మీరు కూడా ట్రై చేయండి. కావాలంటే అందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్, ఈ క్యాప్సూల్స్ అప్లై చేసుకోండి కావాలంటే. సో లాస్ట్లో ఈ గేమ్తో ఎండ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.